అందరికీ నమస్కారం. నేను నేహగుల్లా. శ్రీరామనవమి రోజు తీసిన శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం నాతో పాటు మీరు చూడాలని ఈ చిన్న వీడియో పోస్ట్ చేస్తున్నాను. మనసుకి చాలా అంటే చాలా ప్రశాంతంగా, సంతోషంగా అనిపించే ఒక మధురమైన ఘట్టం. ఆ ఘట్టాన్ని మన కళ్ళతో చూడడం, స్వయంగా మనం ఆ ఘట్టంలో చిన్న చిన్న పనుల కొరకైనా పాల్గొనడం అంటే చాలా అదృష్టమే ఉండాలి అని అనిపిస్తుంది. నాకు చాలా అంటే చాలా ఇష్టమైన విషయాల్లో శ్రీ సీతారాముల వారి కళ్యాణం ఒకటనమాట. భద్రాచలం అలా వెళ్ళి చూసే అదృష్టం అయితే ఎలానో ఉండదు. కనీసం మన ఇంటి దగ్గర మన వీధిలో స్వామివారికి, అమ్మవారికి జరిగే కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం కూడా ఇంకా అదృష్టమే అనిపించింది. అయితే ఇక్కడ స్వామివారి కళ్యాణ మహోత్సవం కోసం ఒక దంపతులు కూర్చుందాం అనుకుంటారు కదా! వాళ్ళు స్వామివారిని, అమ్మవారిని, లక్ష్మణుల వారిని, హనుమంతుల వారిని సుందరంగా అలంకరించి తీసుకొని వస్తారనమాట. తీసుకొచ్చిన తర్వాత పంతులు గారు మిగిలిన కార్యక్రమం అంతా చేస్తారు. కంకణాలు కట్టడం అలాంటివన్నీ కూడా. తర్వాత కాళ్ళు కడిగే ఘట్టం అనమాట. ఇది చాలా అంటే చాలా బాగా అనిపించే విషయం. స్వామివారికి, అమ్మవారికి కాళ్ళు కడిగి పసుపు రాశారు. తర్వాత గుమ్మడికాయ, గంధం చెక్క ఇవన్నీ అన్నమాట. కాళ్ళు కడిగినట్లు అవి తీసుకొని జీలకర్ర బెల్లం అయితే ఎవరైతే దంపతులు కూర్చున్నారో వాళ్ళ చేతుల మీదుగానే జీలకర్ర బెల్లం పెట్టేస్తున్నారు. ఆ తర్వాత మన మెయిన్ ఇప్పుడు అమ్మవారికి శతమానాలు అవి వేస్తారనమాట. వేసిన తర్వాత ఆ పసుపు బొందుకి పసుపు, కుంకుమ అవన్నీ పెడతారనమాట ఎవరైతే దంపతులు కూర్చున్నారో వాళ్ళు. ఇదంతా అయిన తర్వాత తలంబ్రాలు ఇవన్నీ వేసేటప్పుడు ఎవరైతే పిల్లలు లేరు అని అనుకుంటారో, పిల్లలు పుట్టలేని వాళ్ళు ఉంటారో వాళ్ళు ఆ తలంబ్రాలు బియ్యం అనేది చెంగులో పట్టుకోవడం కోసం రెడీగా ఉంటారు. ఇప్పుడు స్టార్ట్ అయింది. ఒక ఆవిడ కూడా వచ్చి పట్టుకున్నారు చూడండి. అండ్ ఇలా బియ్యం పట్టుకొని ఒక 3 టైమ్స్ పట్టుకున్న తర్వాత వెళ్ళి వాళ్ళు బెల్లం పొంగలి ఆర్ పరవన్నం వండుకొని అయితే తింటారనమాట. వీళ్ళు కూర్చుని వాళ్ళ పీటల మీద నుంచి లెగక ముందే. అండ్ ఇక్కడైతే తలంబ్రాలు పోసే కార్యక్రమం జరుగుతుంది కదా! ఇక్కడే ముత్యాలు అవి వేసినప్పుడు పిల్లలు ఆ ముత్యాలు అవి వేరుకోవడానికి పిల్లలు, పెద్దలు అందరూ కూడా చాలా ఇష్టంగా వెళ్ళి తీసుకుంటారనమాట ఇంట్లో పెట్టుకోవడానికి. అండ్ ఇవి చిన్న వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. శ్రీరామచంద్రమూర్తి, సీతాదేవి వాళ్ళ ఆశీస్సులు ఎల్లవెల్లలా అందరి మీద ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.